మళ్ళీ అక్కడ అది కూలగొడుతున్నారు. అది కూలగొట్టినప్పుడు ఇక్కడ గుంపులు పోలీసులు ఉన్నారు. చెప్పాలి కదా, సామాన్ తీసి పక్కకు పెట్టుకున్నామంట పెట్టుకుంటామని. అగో సామాన్ అంతా ఆగము. ఇప్పుడు వానలలో తడిచున్నాము. ఇంత మందికి జ్వరం వచ్చింది. ఏంది ఈ పరిస్థితి? నిన్న నుంచి ఏ దానికి ఏది లేనే లేదు. మీకు హెచ్చరించిల్లా కనీసం భరోసా ఇచ్చిల్లా? వేరే దగ్గర ఏ భరోసా ఇవ్వలేదు, ఏది చెప్పలేదు. ఇంట్లో గుడిసెలు అయితే కూలగొట్టి ఎల్లుండి ఇడికెళ్ళంటే ఎక్కడ వెళ్ళాలి, మాకు సాయం చేస్తేనే మేము వెళ్తామని మేము ఇక్కడనే ఉన్నాం. సాయం చేస్తాను చెప్పారు కదా, అట్లా సాయం చేయాలి. మరి సాయం చేస్తాను ఓట్లు వేయించుకున్నప్పుడు మాకు సాయం చేయాలి. పిల్లల తల్లులు అందరూ జ్వరం వచ్చి పడ్డాము. మా పరిస్థితి ఏంది? మాకు ఇప్పుడు చేతిలో ₹1 కూడా లేదు. మేము కూలి చేసుకునే వాళ్ళము. మేమేం పెద్ద ఆస్తులు సంపాదించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా ప్రయోగాలు చేసిల్లా? మాకేం చేయలేదు, ఏం చేయలేదు. ఈ గవర్నమెంటే చేస్తుంది. మాకు మంచిగా సాయం చేస్తాను, ఇంత మంచిగా సాయం చేసింది చూడు. మీరేం పని చేస్తారు? మేము పార పని చేస్తాం, అడ్డమి పోయి కూలినాలు చేసుకుని బతాము. అదే అందరం అదే పని చేస్తాం సార్. మా బతుకులు రోడ్డు సామాన్